హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతు బంధు అమౌంట్ చాలామందికి రాలేదు అని చెప్పేసి కామెంట్ చేయటం జరుగుతుంది. సో మరి రైతు బంధు అమౌంట్ రాకపోవడానికి గల కారణం ఏంటి, రావడానికి కోసం ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1 ఎకరం లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు బంధు రావటం జరిగింది. అందులో కూడా కొంతమందికి రైతు బంధు అమౌంట్ అయితే రాలేదు అని చెప్పేసి కామెంట్ చేయటం జరుగుతుంది. సో అయితే రైతు బంధు అమౌంట్ రాకుండా ఆలస్యం కావడానికి గల కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధులో మార్పులు చేర్పులు అనేది చేయటం జరుగుతుంది. సో దీని కారణంగానే రైతు బంధు అమౌంట్ అనేది ఆలస్యం కావటం జరుగుతుంది. సో అయితే 5 నుంచి 10 రోజుల వ్యవధిలో 5 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు వేస్తాము అని చెప్పేసి అధికారులు ఒక ప్రకటనలో తెలపటం అయితే జరిగింది. కాబట్టి రైతు బంధు అమౌంట్ అనేది కొంచెం వెనక ముందైనా సరే రావటం జరుగుతుంది. ఒకవేళ మీకు రైతు బంధు అమౌంట్ రానట్లయితే మీరు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. మీ అకౌంట్ రన్నింగ్లో ఉందా, మీకు ఈకేవైసీ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చూసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నా సరే మీకు రైతు బంధు అమౌంట్ రాలేదు అంటే మీరు ఒకసారి మీ యొక్క మండలంలో ఉండేటటువంటి వ్యవసాయ అధికారు ఏఈఓ కానీ ఏఓ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఒకసారి కలవండి. మీకు రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.